హౌ తబ్తా గారు ఎలా వచ్చారు ఈ మూవీకి అనుకో? సో ఆఫ్టర్ షూట్ అంతా చేసేసాం, ఎడిట్ అంతా చేసేసాం. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా తబ్జా గారు తెలుసు అనమాట, పరిచయం. అంటే ఒక రిక్వెస్ట్ చేశాను, అంటే ఒక మూవీ ఒకటి చేసామండి, ఇలా అయ్యిందండి, షూట్ అయిపోయిందండి, జరుగుతుంది అంటే, ఓకే లక్ష్మణ్ ఒకసారి నేనేం తబ్జా గారు ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే, నా వల్ల నీకేంటి యూజ్ అవుతుంది, ఎలా హెల్ప్ అవుతుంది, నేనేం చేయగలను అనేసి. నేను ఒక్కసారి సుకుమార్ గారిని కలవాలండి, నేనేం అడగనండి, జస్ట్ ఈ మూవీని ఇక్కడ నుంచి ఎలా తీసుకెళ్ళి ఒక చిన్న గైడెన్స్ ఇవ్వమనండి అన్న టైప్లో అడిగాను. సరే ఒకసారి ఏదో వాళ్ళు పర్సనల్గా ఏదో డిన్నర్లో ఉంటే ఇలా చెప్పి అంటే సరే కలుద్దాం అన్నారు. ఒకసారి డిన్నర్కి వెళ్ళాం అనమాట. వెళ్ళినప్పుడు డిన్నర్లో కలిసి మాట్లాడుతూ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, ఆయన షూట్కి వెళ్ళిపోవాలంటే ఒక హాఫ్ అన్ అవర్ ఇలా చేసాము సార్, ఇలా పరిస్థితి అంటే ఏం చేద్దాం అనుకుంటానంటే, అదే తెలియదు సార్ ఇక్కడ నుంచి ఎలా ముందుకెళ్ళాలి అంటే, ప్రమోషన్స్ బాగా చేయండి లక్ష్మణ్, ఫస్ట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయండి, ప్రమోషన్స్ బాగా చేయండి, ప్రమోషన్స్ వర్కౌట్ అయితేనే సినిమా, ఎందుకంటే ఇప్పుడు అందరు బిజీగా ఉంటారు, నీ సినిమా వస్తుందని తెలియాలి, ప్రమోషన్స్ బాగా చేయండి అన్నారు. ఎక్సలెంట్ పాయింట్ అనిపించింది. దెన్ ఆ రోజు అయిపోయింది. ఆ తర్వాత నాకు ఒకే ఒక టార్గెట్ ఏంటంటే, ప్రమోషన్ చేస్తే సుకుమార్ గారి దగ్గరికి వెళ్ళాలి, ఆయన టైటిల్ రిజిస్టర్ అయింది, నా పేరు లక్ష్మణ్ రిజిస్టర్ అయింది, ప్రమోషన్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా వెళ్తుంది అని ఒక ఐడియా ఉంది. సో ప్రమోషన్ స్టార్ట్ చేశాను. రావు రమేష్ గారి గెటప్స్ 3 గెటప్స్, కేజీఎఫ్ గెటప్ ఒకటి వేసి అది స్టార్ట్ చేసాము ఫస్ట్ లుక్, అండ్ క్యూఆర్ కోడ్తో ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేశారు. రెండు బాగా వెళ్ళాయి. ఎంతవరకు వెళ్ళాయంటే, సుకుమార్ గారు తబ్జా గారిని అడిగారు, ఆ అబ్బాయి లక్ష్మణ్ ఏదో రిలీజ్ అయినట్టుంది కదా మాతృ సుబ్రహ్మణ్యం. అప్పుడు తబ్జా గారికి కాన్ఫిడెన్స్ వచ్చింది. తబ్జా గారు అప్పటి వరకు బేసిక్గా సినిమాలు కొంచెం దూరంగానే ఉంటారు, ఆయన నెవర్ ఇన్వాల్వ్ ఉంటారు, లైఫ్ స్టైల్ ఇస్ డిఫరెంట్గా ఉంటుంది. ఏంటి ఓకే ఆయన వరకు వెళ్ళింది అంటే, ఓకే దీస్ పీపుల్ ఆర్ సమ్ వర్త్ ఏదో ఉంది అని చెప్పి రెగ్యులర్గా మాట్లాడడం, ఇప్పుడు ఏం జరుగుతుంది లక్ష్మణ్, ఇప్పుడు ఏం జరుగుతుంది అని జస్ట్ అడుగుతూ ఉన్నారు. నేను సాంగ్స్ పంపించడం కానీ, లిరికల్ వీడియోస్ బిఫోర్ రిలీజ్ పంపించడం కానీ చేస్తూ ఉన్నాను అనమాట. మేడం అంటే చాలా బాగా నచ్చేసింది. ఫస్ట్ రివ్యూ నాకు తబ్జా గారి దగ్గర నుంచి వచ్చింది, అదిరిపోయింది లక్ష్మణ్, సాంగ్ చాలా పెద్ద హిట్ అవుతుంది అండి. పెద్ద హిట్ అంటే, సో కెన్ వి ఎక్స్పెక్ట్ అల్లు అర్జున్ గారు టు దిస్ ఈవెంట్ ఆర్ ఎనీథింగ్? యాక్చువల్లీ ఇప్పటికీ ఎక్కువ అడిగానేమో అన్న ఫీలింగ్లో ఉన్నాను నేను. వాళ్ళ ఇష్టం అండి, మనం అడగను కూడా అడగలేము బేసిక్గా. సో తబ్జా గారు ఈ సినిమాకి ఏదైతే కావాలో అది చేస్తున్నారు. ట్రైలర్ లాంచ్ చేయాలన్నా రామ్ చరణ్ గారిని అడగడం కానీ, వాళ్ళకి ఏది బెస్ట్ అనిపిస్తే, ఏది కరెక్ట్ అనిపిస్తే దాన్ని బట్టి వెళ్ళిపోతాం. అండ్